ఈ రోజు నుంచి ఏం భయపడకురా. ఈ రోజు నుండి పిన్ని నిన్ను కొట్టదు తిట్టదు ఏమీ అనదు. పిన్ని చాలా మారిపోయిందిరా. నేను ఆఫీస్ పని మీద బయటికి వెళ్తున్నా. నేను వచ్చేదాకా మంచిగా చూసుకో. అబ్బా ఇప్పుడే వెళ్తున్నావా నాన్న? వెళ్ళాలిరా, సార్ ఫోన్ చేశాడు. అయినా అమ్మ మంచిగా చూసుకుంటుంది కదరా, భయం ఎందుకురా? ఎందుకు నాన్న భయం? నేను నిన్ను నాన్నలా చూసుకుంటా కదా. ఇప్పుడే కదా నన్ను మంచిగా చూసుకుంటాను నాన్నతో చెప్పావు. పావుని గుళ్ళో పెంచినా కాటేస్తుంది. నేను మంచిగా మారినా అంటే ఎట్లా నమ్మినవే? నేను పుట్టిందే నిన్ను కొట్టేతందుకు, నువ్వు పుట్టింది నా చేతిలో చచ్చేతందుకు. ఈ రోజు నుండి మళ్ళీ పని మనిషిలాగే బతకాలి. ఇంట్లో పనులన్నీ నువ్వే చేయాలి. అర్థమైందా? అర్థమైందమ్మా. ఏయ్ చాయ్ తీసుకురా. ఇదేంది చాయ్ తీసుకురమ్మంటే అట్టే పోయింది? చాయ్ తీసుకురావే అంటే ఇక్కడ నిల్చొని చాయ్ తాగుతున్నావా? నేను ఇంకా తాగలేదమ్మా, తాగుదామని నోటి దగ్గర పెట్టుకున్నా. నోటి దగ్గర పెట్టుకున్నావంటే తాగుదామని ఆలోచన వచ్చినట్టే కదా. అంటే నేను రాకపోతే తాగేదానివే కదా. నోరెత్తి చెప్పకుండా తలదించుకుంటున్నావేందే? నేను వెళ్ళి కూర్చునే లోపల చాయ్ నా దగ్గర ఉండాలి. చక్కెర ఎక్కువైందా? చక్కెర ఎక్కువడు కాదు, అసలు ఇందులో చక్కెరనే లేదు. చక్కెర వేసుకొని మళ్ళీ చాయ్ తీసుకురా. చక్కెర వేసే తీసుకొచ్చినా కదా, అయినా బాగోలేదా? చక్కెర ఎక్కువైంది. చక్కెర అయిపోతే నీ పైసలు పెట్టి కొనుక్కొత్తావే? గింత గింత చక్కెర ఎత్తును. ఇట్లా పనులు చెప్తూ కొట్టే బదులు ఒక్కసారి నన్ను చంపేయచ్చు కదా అమ్మగారు. నాకే ఎదురు చెప్తావే నిన్ను? రారా తమ్ముడు, అక్కడనే ఉన్నావేంద్రా, లోపలికి రా. ఎట్లా రమ్మంటావు అక్క? ఇంకా కాళ్ళే కడుక్కోపోతే కాళ్ళు కడుక్కొని వస్తావు. నువ్వెందుకు రా కడుక్కున్నాడు? నేను గడిపిస్తా కదా, నువ్వు ఆగు. వసే దయ్య ముఖందానా, ఇంట్లో మంచిగా వండుకున్నావా? బయటికి రా. ఏమైంది అమ్మగారు, ఎందుకు రమ్మన్నారు? నా తమ్ముడు వచ్చిండు, వాడికి దండం పెట్టవు. నువ్వు వెళ్ళి నా తమ్ముడు కాళ్ళు కడుగుపో, వాడు ఇంట్లోకి వస్తాడు. ఏందే కడగవా? నా తమ్ముడు కాళ్ళ మీద నీళ్లు పోసి కడగలేదనుకో, జీవితాంతం నీ కండ్ల నిండా కన్నీళ్ళే వస్తాయి. అర్థమైందో? ఏందే పిల్ల పీనుగా, మా అక్క చెప్తుంటే లేవు, కోపం తెప్పిస్తున్నావే మా అక్కకు. దా వచ్చి కాళ్ళు కడుగు.
నేను రాను. ఏందే కాళ్ళు కడగవా? నిన్ను కింద పడేసింది వాడిని చూసేటందుకు కాదు, వాడి కాళ్ళు కడిగేటందుకు. కడుగు తొందరగా. కాళ్ళ మీద నీళ్లు పోసుడు కాదే, కాళ్ళకున్న దుమ్మంతా పోవాలి. మంచిగా చేతులతో కడుగో. అక్క దీనికి కన్నీళ్ళు నా కాళ్ళ మీద పడుతుంటే నా కాళ్ళు తలతల మెరిసిపోతున్నాయి అక్క. రారా తమ్మి, కూర్చుందాం. అక్క ఏం తాగకుండా వచ్చింది, తాగేందుకు చాయ్ తీసుకురావా? నేను తెచ్చుడెందుకురా, మన పని మనిషి లేదా, అది తీసుకొస్తుంది. వసేయ్, ఏం చూస్తున్నావు? వినబడతలేదా? మా తమ్మునికి చాయ్ తీసుకొని రాపో. ఏందే సచ్చిన సేవన్ లెక్క ఊపిరి బిగబెట్టుకొని చూస్తున్నావు? నాకు ఆ ఛాయ్ మిగిలితే నేనే తాగిన అమ్మగారు. ఏందే చాయ్ తాగినవా? నాకు తెలియకుండా చాయ్ తాగుతావా? అక్కో అట్లా కొట్టకే, చేతులు ఇరిగినాయో వాళ్ళ బావకు తెలుస్తుంది. నాకు తెలియదారా, అంత గట్టిగా నేనెందుకు గుద్దుతా? ఎందుకమ్మా నన్ను ఇంతగానో హింస పెడుతూ చంపుతున్నావు? అవన్నీ నీకు చెప్పాల్సిన పని లేదు. నువ్వేమీ నా కూతురే కాదు, నువ్వు నాకు దొరికిన బానిసవు. పోయి మా ఇద్దరికి వంట చేయపా. ఒక్క రోజు కూరకి సరిపడే అంత నూనెని కింద పారేసినావని? చేతులు నొప్పిగా ఉన్నాయమ్మా, అందుకనే కింద పడ్డది. ఓహో, చేతులు నొప్పిగా ఉన్నాయా? అయితే ఇప్పుడు కాళ్ళు నొప్పిగా ఉంటాయి చూడు. అర్థం. అక్క నువ్వు పెట్టిన టార్చర్కు అది వాళ్ళ బాబుతోటి చెప్తే ఎట్లనే? అది ఎందుకు చెప్తుందిరా? చెప్తే వాళ్ళ నాన్నకి అన్నంలో విషం కలిపి చంపుతావని ఇదివరకే బెదిరించిన, అది అస్సరికి చెప్పది. మంచి పని చేసినావు అక్క. నువ్వు కొట్టిన దెబ్బలకు దాని కాళ్ళు ఎర్రగా అయినాయే, మందు రాసుకుంటుంది లోపట. ఏంది మందు రాసుకుంటారా? దానికి కొంచెం కూడా గ్యాప్ ఇయ్యద్దురా అస్సలు. దాని సంగతి చెప్తా. అక్కడేం చెప్తున్నావి? ఆ చీలు కడిగేవరా? నడవలేకపోతున్నామ్మా, కాళ్ళు ఉబ్బినాయి. ఏంది కాళ్ళు ఉబ్బినాయా? రాలేవా? నువ్వు ఇప్పుడు రాలేదనుకో, నీ కాళ్ళు నేను ఇరగొడతా. లేచి నడు. ఏంటి ఆ ఊడ్చుడు? శుభ్రం కూడా. చేతులు కూడా బాగా నొస్తున్నాయి అమ్మగారు. నీ కన్నీళ్ళు తుడిచేతందుకు కూడా నీ చేతులు పని చేయకుండా చేస్తా. మీ బాగా ఫోన్ చేస్తా. హలో, పాప ఎట్లున్నది? మంచిగా ఉన్నదా? నేను మంచిగానే ఉన్నా. నువ్వు మంచిగానే ఉంటావు కానీ పాప ఎట్లున్నదే? దానికే అది కూడా మంచిగానే ఉన్నది. ఒకసారి పాపకు ఫోన్ మాట్లాడతా. సరే పిలుస్తా, ఆగు. ఒసేయ్, మీ అయ్యా ఫోన్ చేసిండు. ఇక్కడ జరిగేది చెప్పినావు అనుకో, నీ
నీ అయ్యని చంపుతా అన్నట్టే నిన్ను కూడా చంపుతా. పోయి అక్కడ ఫోన్ ఉంది, మాట్లాడుకో. హలో నాన్న, బాగున్నావా? నీ గొంతేందరా గట్లుంది ఏడ్చినట్టు? ఏం లేదు నాన్న, ఇప్పుడే వండుకొని లేచిన, అందుకని అట్లా అనిపిస్తుంది నీకు. అమ్మ మంచిగా చూసుకుంటుందా? అమ్మగారు నన్ను మంచిగానే చూసుకుంటుంది. హలో 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 హలో. అరే సిరి, చిన్నగా ఏం లేదండి, పాప ఆడుకోవడానికి వెళ్ళి నాకు ఫోన్ ఇచ్చేసింది. అదేంది పాప నేను అమ్మగారు అంటాను? అదా, అయ్యో పాపకు అన్ని మీ బుద్ధులేనండి, పెద్దల్ని గౌరవించడం. అక్క, ఈ శనిగొట్టు ముఖాన్ని ఇంకెన్ని రోజులు చూసుకుంటుంటుంది? పిల్లలు వద్దా నీకు? అరే తమ్ముడు, ఈ దరిద్రపు గొట్టిది మన ఇంట్లో ఉన్నన్ని రోజులు మీ బావ దృష్టి నాపై ఎట్లా పడుతుంది? ఇక పిల్లలంటావా? అట్లా అంటే ఎట్లనే అక్క, నీ బ్రతుకు చక్కగా ఉండాలనే కదా ఈ రెండో పెళ్ళిలోనికి ఇచ్చి నిన్ను పెళ్లి చేసింది. నీకు పిల్ల పీచు లేకుండా పోతే మా త్యాగానికి విలువేందక్క? అదే కదరా నేను కూడా ఆలోచిస్తున్నది. ఆస్తి మీద సర్వ హక్కులు నీకు దక్కాలంటే నీ కడుపులో బాబాయిన పుట్టాలి, లేదా శనిగొట్టు దానికి కాబోయే మొగుడు నీ దగ్గర వాడై ఉండాలి. అంటే నువ్వు చెప్పేది ఏందిరా? అంటే అక్క, నీకు పిల్లలు పుట్టాలంటే ఈ పిల్ల దయ్యం మీ ఇద్దరి మధ్యలో ఉండద్దు. నీకు పిల్లలు పుట్టారంటే చెప్పక్క, దాన్ని తల్లించేసి ఆస్తిని చేతిలో పెడతా. అరే నీ ఆలోచన తప్పు, అది చాలా చిన్న పిల్లరా, నువ్వు మాట్లాడేది తప్పు. ఏందక్క నువ్వు మాట్లాడేది? నీ మనసు మారిందా, గాలేదైనా సోకిందా? ఒక ఆడపిల్లని బలి చేసి ఆస్తి మొత్తం తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను కూడా ఒక ఆడపిల్లనేరా. ఏంటక్క ఎందుకు కొత్తగా మాట్లాడుతున్నావు? అయినా నీకు ఇప్పుడే గుర్తొచ్చిందా నువ్వు ఆడదానివని? అది కాదురా, దాన్ని చూసినప్పుడల్లా నేను రెండో పెళ్లి చేసుకున్నాను నిన్న బాధ, నాకు పిల్లలు కలగట్లేదన్న బాధతో దాన్ని చిత్రహింసలు పెట్టి ఒక రకమైన పైశాచిక ఆనందాన్ని పొందిన. కానీ ఇప్పుడు నువ్వు దాని జీవితాన్ని నాశనం చేసి ఆస్తి మొత్తం నాకు ఇస్తా అంటే నాకెందుకో నచ్చట్లేదురా. ఇది తప్పురా, తప్పు. అట్లా అంటే ఎట్లక్క? అది ఉండంగా బాబా నీతోటి పిల్లల్ని కానుడు కానీ ఆస్తిని చేతికచ్చుడు కానీ రెండు జరిగాయి. సరేలేరా, మళ్ళీ మళ్ళీ ఈ టాపిక్ నా దగ్గర తీసుకురాకు, నన్ను వదిలే. ఆడదానిగా పుట్టి కోపంతో ఒక ఆడపిల్లని హింసించి ఆనందం పొందాను. ఛీ, ఈ జన్మలో నేను చేసిన పాపం పోయి నాకు పిల్లలు పుట్టాలంటే ఇక నుండైనా నా కన్న కూతుర్లా చూసుకుంటా. రేయ్, నువ్వు మనిషివా జంతువా? నీకు ఇందాకనే చెప్పినా కదా, ఇంకోసారి నా ఇంటి వైపు కానీ నా కూతురు వైపు కానీ చూసినావు అనుకో నీ కళ్ళు మిగతా. కాదక్క, నేనేం చేసినా నీ సంతోషం కోసమే కదా. తమ్ముడు అనేవాడు అక్క చేసే తప్పులు సరిదిద్దకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు పక్క నుండి మరి మళ్ళీ మళ్ళీ నేను తప్పులు చేసేలా చేస్తున్నావు. నువ్వు ఇంకొక క్షణం నా ఇంట్లో ఉండదు, నా ఇంటి నుంచి పో.
ఏమైంది ఆ అరుపులేంటి? ఏం లేదండి, పిచ్చి కుక్క మన ఇంటి మీదకి వస్తే 4 రాళ్ళు వేసి వెళ్ళగొట్టిన అంతే. ఇప్పుడు వచ్చిరా ఇప్పుడు పడుకుందేంటి? అన్నం తిందా? తిని నాన్న మా ఫ్రెండ్స్ అందరు తమ్ముళ్ళతో ఆడుకుంటారు. నాకు కూడా ఒక తమ్ముడు కావాలి నాన్న.